హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. మరి సమ్మర్ వచ్చిందనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది ఏంటండి? మామిడికాయ పచ్చడి. సో మరి ఆవకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మన తెలుగు రాష్ట్రాల 2 రాష్ట్రాల ప్రజలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓన్లీ మనమే కాదండి, చాలామంది కూడా ఆవకాయ అంటే ఇష్టపడతారు కదా. సో మరి అలాంటి ఆవకాయని ఎవరైనా సరే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో ఈరోజు వీడియో చేస్తున్నానండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. సో మరి దానికోసం అయితే నేను ముందుగానే చూసారు కదా, మామిడికాయ ముక్కలు మీడియం సైజు, మరీ చిన్నవి కాదు అలా అని మరీ పెద్దవి కాదు. సో వాటిని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. మీరు మామిడికాయ పచ్చడి ముక్కలు అంటారా, లేదంటే పచ్చడి అంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉండే పచ్చడి అనుకుంటారా, ఏదైనా కరండి. దేనికైనా సరే కొలతలు అయితే పక్కా ఇవే. సో నేను చెప్పిన కొలత ప్రకారం మీరు చేసుకుంటే మీకు ఎలా చేసినా సరే పచ్చడి టేస్టీగా వస్తుంది. సింపుల్గా ఎవరైనా సరే చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మామిడికాయలు ఒక 3 months 4 months కూడా వచ్చేస్తున్నాయి. సో మరి ఒక్కసారి మనం ఏం చేస్తాము, మే ఎండింగ్లో కానీ అలా నిల్వ పచ్చడి అయితే పెట్టేస్తారు. దాని టెంక బాగా ముదరాలి. లేదు అంటే ఈ మామిడికాయలు వచ్చేంత వరకు కూడా తొక్కుడు పచ్చడి, పచ్చడి ముక్కలని అలా రకరకాలుగా పెట్టేసుకుంటారు. వాటికి టెంక ముదరకపోయినా ఓకే, కానీ నిల్వ ఉండే పచ్చడి మాత్రం టెంక ముదరాలండి. అదైతే మెయిన్గా గుర్తుపెట్టుకోండి. నన్ను అడిగితే మే ఎండింగ్లో పెట్టుకుంటే చాలా బెస్ట్. అందుకని నేను మీకు వీడియో చేయడం కోసం ఒక 1/2 kg వరకు, అంటే గ్లాస్ తోటి చూసారు కదా, నేను తీసుకున్న గ్లాస్ తోటి 6 గ్లాసుల వరకు అయితే మామిడికాయ ముక్కలు అయ్యాయి. మీరు గ్లాస్ తీసుకుంటారో బౌల్ తీసుకుంటారో మీ ఇష్టం. కొలతలు మాత్రం ఇవే. అది చిన్న గ్లాసా పెద్ద గ్లాస్ అని కాదండి. 6 గ్లాసుల మామిడికాయ ముక్కలకి 1 గ్లాసు నూనె అయితే వేస్తున్నాను ఫస్ట్. తర్వాతకి మళ్ళీ మనం తాలింపు పెట్టుకునేప్పుడు ఇంకో గ్లాస్, అంటే 6 గ్లాసులకి 2 గ్లాసుల నూనె అయితే సరిపోతుంది. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ముందుగానే నూనె వేయడం వల్ల, ఇది పచ్చి నూనె అండి, శనగ నూనె పచ్చిది. మీరు కావాలంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. ఇలా వేసి ముందుగా కలపడం వల్ల మనకి పచ్చడి అయిపోయేంత వరకు కూడా ముక్క గట్టిగా ఉంటుంది. చాలా మందికి ముక్క గట్టిగా ఉంటే ఇష్టపడతారు, లేదనుకోండి మెత్తగా అయిపోయి తినబుద్ధి కాదు. అందుకని ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి ముక్క అనేది, అంటే మామిడికాయ పీస్ అనేది గట్టిగా ఉంటుంది. టేస్ట్ ఆ విధంగా చాలా బాగుంటుంది. సో మరి 6 గ్లాసులకి ఒక 1/2 గ్లాస్ వరకు అయితే ఆవు పిండి, మీరు ఇంకా ఇష్టపడితే 3/4 గ్లాస్ వరకు వేసుకోవచ్చండి. అదేవిధంగా 1 టీ స్పూన్ వరకు అయితే మెంతిపిండి. మీరు గ్లాస్ సైజు పెరిగే కొద్దికి మెంతిపిండి కావాలంటే ఇంకొక టీ స్పూన్ వేసుకోవచ్చు. అదేవిధంగా ఒక 3/4 గ్లాస్ వరకు అయితే ఉప్పు, 1 గ్లాస్ అయితే కారం. కారం బాగా ఘాట్ ఎక్కువ ఉందనుకోండి, స్పైస్ ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఉప్పు, అంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీరు అది కారం డిపెండ్ అయిన దాన్ని బట్టి ఉప్పు అయితే యాడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే కొలతలు ఫిక్స్డ్గా సరిపోతాయండి. అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు, మీరు సంవత్సరం మొత్తం నిల్వ ఉండేదైతే కొన్ని ఏం చేస్తారంటే పచ్చగా దంచేసి పచ్చళ్ళలో కలిపేయండి. మరి కొన్ని ఏం చేస్తాం, రెబ్బలు డైరెక్ట్గా మనం తాలింపు పెట్టినప్పుడు లాస్ట్లో మొత్తం చల్లారిపోయాక అప్పుడు వేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇలానే ముక్కలలో వేసి కలిపేస్తారు. మీరు అలా అయినా చేసుకోవచ్చు. లేదంటే మనం లాస్ట్లో కొంచెం ఆయిల్ పోపు పెట్టేస్తాం కదా, అదంతా చల్లారాక లాస్ట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో ఎల్లిపాయలన్నీ వేసి అది మనం పచ్చళ్ళలో కలుపుకుంటాం. ఇప్పుడు నేను పచ్చడి ముక్కల్లాగా చేస్తున్నాను కాబట్టి నేను తాలింపులో వేయించుతున్నానండి, ఇందులో వేయట్లేదు. ఎందుకంటే ఇది 2 daysకే రెడీ అయిపోతుంది. చిన్న కట్ చేసే కదా ముక్కలు అనేవి. సో మనం 3 daysకే మనకి ముక్క పర్ఫెక్ట్గా మగ్గిపోతుంది, తినడానికి అందుబాటులో ఉంటుంది. సో ఇప్పుడు ఇది చూసారుగా, మొత్తం అయితే మనం కలిపేసి పెట్టుకున్నాము. సో ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. ఇప్పుడు మన పచ్చడికి పోపు కోసం మరొక గ్లాస్ ఆయిల్ వేసుకొని ఇందులోనే రెడ్ చిల్లీ, ఆవాలు, జీలకర్ర, సో ఇవి వేగిన తర్వాతకి ఇందులో నేను కరివేపాకు వేయడం లేదండి. సో నిల్వ పచ్చడికి కూడా కరివేపాకు వేయం. కాకపోతే చెప్పాను కదా, ముక్కల పచ్చడిని తొక్కుడు పచ్చడిని అప్పటికప్పుడు పెట్టుకునే దాంట్లో కరివేపాకు మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులో పోపు రెడీ అయిపోయాక లాస్ట్లో మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా కొంచెం ఇంగు వేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తుంది, మంచి డైజెషన్ కూడా ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి తెలుసండి. సో చూసారు కదా, ఇప్పుడు మంట తీసేసేయండి. వెల్లుల్లి రెబ్బలు వేసాక మంట తీసేస్తే ఆ వేడికే వెల్లుల్లి రెబ్బలు అయితే మగ్గిపోతాయి. అంతేనండి, టేస్టీగా ఉండే ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారండి. మీ అందరి సపోర్ట్ ఇస్తేనే మా ఛానల్ కొంచెం గ్రోత్ అనేది బాగుంటుంది. సో మరి కొత్తగా వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.
మీరు ఆయిల్ వేయగానే వెంటనే పైకి రాదండి. థర్డ్ డే అనేది ఇంకాస్త ఎక్కువ వస్తుంది. చూసారా, మీకు వీడియో కోసం కొంచెం ఎక్కువ వేసాను. మామూలుగా అయితే కొంచెం తగ్గించుకోవచ్చు. వెంటనే చూపిస్తున్నాను కదా అని చెప్పేసి కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఇంకొక పావు గ్లాస్ ఎక్స్ట్రాగానే వేసాను. కానీ థర్డ్ డే అనేది మనకు ఆయిల్ అంతా ఫుల్ రిలీజ్ అయిపోతుంది. అంతే, టేస్టీ ఆవకాయ రెడీ అయిపోయింది. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి కొంచెం మంచి మంచి రెసిపీస్ ఏమన్నా కావాలంటే, హెల్దీ రెసిపీస్ అయినా మన ఛానల్లో చాలా ఉన్నాయి. అదేవిధంగా బూరెలు పెట్టారండి చూడండి, హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి చాలా ఉన్నాయండి. చూసారు కదా థర్డ్ ఎలా ఉందో పచ్చడి అనేది. మూడో రోజుకి చక్కగా మగ్గిపోయి, చిన్న పీసెస్ కాబట్టి మీకు పచ్చడి అనేది చాలా బాగా వచ్చింది. మూడో రోజుకి మగ్గిపోయింది. అదే మనం పెద్ద పెద్దవి అనుకోండి, ఒక 1 వీక్ అయితే కానీ మొక్క తినడానికి కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది. పచ్చిదైనా బాగుంటుంది, అది డిఫరెంట్గా ఉంటుంది. కంప్లీట్గా మగ్గాలంటే కనీసం 1 వీక్ అయినా పడుతుందండి. చూసారు కదా, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.